అండి అందరికీ. లాస్ట్ టైం ఎగ్తో కేక్ చేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈసారి అయితే నేను ఇలాచీ కేక్ అయితే చేస్తున్నాను అనమాట. ముందుగా ప్రాసెస్ చెప్తాను. 1 కప్పు పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసేసుకుని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలా బ్లెండ్ చేసిన తర్వాత స్టెయినర్తో మైదాని స్టెయిన్ చేసేసుకోవాలి. కంపల్సరీ కూడా జల్లెడ పట్టాలి. ఇప్పుడు అదే జల్లెడలో 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకుని ఇంకొకసారి స్టెయిన్ చేసుకోవాలి. అదే స్టెయినర్లో కోకో పౌడర్ కూడా వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేనైతే ఇక్కడ కలర్ కోసం యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బ్యాటర్ తిక్కుగా అనిపిస్తే కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని ఈ విధంగా వచ్చేటాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కేక్ ట్రే తీసుకుని బటర్ పేపర్ అప్లై చేసేసుకుని దాని మీద ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుని ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా ట్యాప్ చేసేసుకుని ముందుగా ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో 40 మినిట్స్ లో ఫ్లేమ్ మీద బేక్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఇలాచీ కేక్ రెడీ.